ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పిలవకుండానే వచ్చి సన్మానం చేస్తామంటూ చావ్ కొట్టారు మన లక్ష్మణ్ ని. ఎందుకు లక్ష్మణ్ కి ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్కిట్ చూసేద్దాము. సో లెట్స్ వెల్కమ్ లక్కీ లక్ష్మణ్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఎవర్రా మీరంతా ఇంత ఎనర్జీగా ఉన్నది ఏంటి అనుకుంటున్నారా? మేము లక్కీ లక్ష్మణ్ ఫ్యాన్స్ సార్. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈ రోజు మా అన్న లక్కీ లక్ష్మణ్ కి సన్మానం చేయడానికి వచ్చాం సార్. చెయ్యాలి చెయ్యాలి, ఎపిసోడ్ లో తప్పకుండా చెయ్యాలి. ఎవర్రా మీరంతా? మేము నీ ఫ్యాన్స్ అన్న, డై హార్డ్ ఫ్యాన్స్. మీరు కామెడీ చేస్తున్నారు, కెమెరా ఎక్కడ ఉంది చెప్పండి. ప్రాంక్ చేస్తున్నాం అనుకుంటున్నావు అన్న? అన్నా నమ్మట్లేదన్నా, నీ ఫ్యాన్ చూడు, ఇదిగో చూడు, వీడి చేతి మీద నీ పేరు పచ్చబడి పోజులు చూడు. నా పేరు అక్కడ లేదురా. నీకు పేరు రాలేదు కదన్నా. అయినా మీరు ఫ్యాన్స్ అంటే నమ్ముద్ది ఎట్లేదురా. నాకు ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావన్నా? నీకు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. అమ్మ రామ్మ లేడీ ఫ్యాన్ రా. లక్ష్మణ్ గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. ఒక్క సెల్ఫీ. ఓకే ఓకే, అర్థమైపోయింది. మీరు నా ఫ్యాన్సే. దేనికి వచ్చారు? నీకు సన్మానం చేయడానికి వచ్చామన్నా. సన్మానమా? సన్మానం నాకు ఇష్టం లేదురా. అన్నా ఎక్స్ట్రా జబర్దస్త్ లో నువ్వు చేస్తూ కామెడీతో మమ్మల్ని నవ్విస్తూ ఆనందింపజేస్తూ ఆదిస్తూ కవ్విస్తూ ఉన్నావన్నా. నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామన్నా సన్మానం? నాకు ఈ సన్మానాలు అవి వద్దు అన్నా. ఎల్రా ఎల్లో అన్నా, నువ్వు పెట్రోల్ పోసుకోకపోతే నేను చచ్చిపోతానన్నా. అరే డైలాగ్ అది కాదురా. నువ్వు సన్మానం చేసుకోకపోతే నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అన్నా. నిజంగా చచ్చిపోతానా? దేనికి నవ్వుతున్నావురా? అంటే నువ్వు కూడా డైలాగ్ కరెక్షన్ చేస్తున్నావు కదా. పాపం వాడు అంత బాధపడుతున్నాడు కాబట్టి వీడి కోసం నేను ఒప్పుకుంటున్నాను రా. ఏ అన్న సన్మానం ఒప్పుకున్నాడు. మరి యువకుడు, ఉత్సాహవంతుడు, పిలిస్తే పలికే వ్యక్తి, ఆపదలు ఆదుకునేవాడు, అందరినీ ఆదరించేవాడు, శ్రీమంతుడు, గుణవంతుడు, ధనవంతుడైన నేను మరి ఈ రోజున ఆయన విలువైన స్పీచ్ ను మనకు అందిస్తూ ఉంటారు. అందించాలేమో చూడండి. ఏంట్రా ఇది? అభిమానం సంపాదించడం అంటే అది ఈజీ కాదు. ఏదో సాధిస్తేనే సంపాదించగలం. కానీ అన్నకి ఏమి సాధించుకొని సంపాదించాడు. నేను జబర్దస్త్ కు వచ్చేటప్పుడు ఒకటి అనుకున్నాను. జబర్దస్త్ లో నా స్కిట్లు చూసి కృష్ణ భగవాన్ గారు రూమ్ కి పిలిచి నాతో మాట్లాడాలని. కానీ ఇప్పుడు ప్రతి స్కిట్ కి రూమ్ కి పిలిచి మాట్లాడుతున్నారు. అన్న మా అభిమానులందరిది ఒక చిన్న కోరిక అన్న. ఏంట్రా? అన్నా నువ్వు ఈ స్థాయికి వచ్చి నువ్వు గెలవలేదన్నా, నీ ఊరినే గెలిపించావన్నా. ఒక్కసారి మీ ఊరు తీసుకెళ్ళన్నా. మీ ఊరు తీసుకెళ్తారా? తీసుకెళ్తా, ఓపొద్దు తీసుకెళ్తా. ఇక్కడే అక్కడ ఆ స్కూల్ చదువుకున్నా, ఆ పార్క్ లోనే ప్రాక్టీస్ చేశా. పొదల్లో అన్నా. లక్ష్మణ్ మామ ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. నువ్వు చాలా పెద్ద ఎత్తుకెదిపోయారా. నీ వల్ల మన ఊరంతా చాలా గొప్పగా చెప్పుకుంటుందిరా. అన్న ఎవరన్నా? నేను ఒకప్పుడు ఈ వైజాగ్ లో తిరుగుతూ ఉంటే, అరే నీలో కూడా ఒకడు నటుడు ఉన్నాడు రా, నీకు యాక్టింగ్ సూపర్ గా వచ్చురా, హైదరాబాద్ వెళ్తే వాడు యాక్టర్ అవుతాడు రా, పంపించింది వీడేరా. ఫస్ట్ ఆయన కొట్టాలి. అయ్యి బాబోయ్. అయితే ఈయన కూడా సన్మానం చేయాలన్నా. సన్మానం చేయించు. థ్యాంక్ యూ రా. రండ్రా సన్మానం చెయ్యండి. సన్మానం చెయ్యి. ఒరే నువ్వే గాని వాళ్ళు నటున్నాడు అని చెప్పకపోతే, వాడిని హైదరాబాద్ పంపించకపోతే జడ్జెస్ కి, యాంకర్ కి, చూసే జనాలకి ఇంత నరకం ఉండేది కాదు కదరా. అందుకే నేను కొట్టండ్రు. వెళ్ళమంటావరా?
ఓకే సార్, నేను వెళ్ళొస్తా. ఎక్కడికి వెళ్తావు నాన్న? ఒకసారి ఊరంతా రౌండ్ వేయాలి, మొత్తం తిరిగి చూడాలి కదా మరి. ప్లీజ్ రా, వదిలేండి రా. వదలలేం కదా, వచ్చింది అందుకే కదా. అరే నేను వెళ్ళిపోతాను రా, దయచేసి వదిలేరా. ఎక్కడికి వెళ్తావు? ఊరంతా చూడలేదురా. హాయ్రా లక్ష్మణ్, బావునా? ఎప్పుడొచ్చారా? అరే నన్నే వెళ్ళిపోమంటారా? నీకు బస్ టికెట్ వేసింది నేను, హైదరాబాద్ పంపించింది నేను రా. నన్నే దూరం కొట్టారా? ఏంద్రా ఇదేనా మన ఫ్రెండ్షిప్? చాలురా. ఏం చేశారా జనాలు? పాపం ఆ పిచ్చి తల్లి ఏం చేసిందిరా? వాళ్ళు ఏం చేశారా? వాళ్ళ మీద పగ తెచ్చుకోవడానికి ఈ పనికిమాలను పంపించింది హైదరాబాదు. సార్ నేను ఇంకెళ్తా సార్, మా ఊరంతా చూసారు కదా, అందరినీ కలిసారు కదా. షెడ్యూల్ అయిపోతుంది, మరి రేపు నుంచి ఖాళీనా? ఏనా ఛాన్స్ ఉంటేవ్వండి సార్. మా ఫ్రెండ్ ఒకడు డైరెక్టర్ సినిమా చేస్తున్నాడు, దాంట్లో చేస్తావా? డెఫినెట్లీ చేస్తాను సార్. నువ్వు ఒక అమ్మాయిని 10 సంవత్సరాలుగా ప్రాణంగా ప్రేమించేవరా? ఆ అమ్మాయి నిన్ను మోసం చేసేసి వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర కనిపించింది, నువ్వు నన్ను మర్చిపోయినా సరే నేను నీ జీవితంలో మర్చిపోలేను అని నీ బాధను వ్యక్తం చేయాలి. కళ్ళల్లోంచి కన్నీరు రావాలరా. ఓకే, మరి కన్నీరు అంటే ఇప్పుడు నీకు గిజరిని కావాలేమో. అవసరం లేదు, చేసి చూపించేస్తా. అబ్బా అయితే అమ్మాయి పిలుస్తారు, అమ్మాయిని పిలవండి. పిలవండి రా అమ్మా. ఇప్పుడు ఈ అమ్మాయి లవర్ అనుకో, ఇదే నీ లాస్ట్ కిట్ అనుకో, ఎలా ఎడుతూ చెప్పరా? నేను ఇంకా చెప్పలేరు. తమ్ముళ్ళు మీరయ్యా, పెంచింది నన్ను మీ అభిమానము, మీ తోడై ఉంటాను కలకాలము. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? లక్ష్మణ్ ఎంటర్టైనింగ్ గా ఉంది, వెల్ ట్రైడ్, అన్ని క్యారెక్టరైజేషన్స్ బాగుంది, అండ్ మీరు చాలా బాగా చేశారు. ఇట్ వాస్ ఎంటర్టైనింగ్. ఎస్. కృష్ణ భగవాన్ గారు. లక్ష్మణ్ అందరూ బాగా చేశారు. ఒకటి నచ్చింది ఏంటంటే మీ స్కిట్ల మీద, మీ పెర్ఫార్మెన్స్ మీద మీరే పాపం స్పోర్టివ్గా జోకులు వేసుకుని దాన్నే స్కిట్గా చేస్తున్నారు. దానికి నేను మెచ్చుకుంటాను. అందరూ కూడా చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त. All right, so మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన ఎక్స్ట్రా జోష్ఫుల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ మన K Square టీమ్, ఖుష్బు గారు అండ్ కృష్ణ భగవాన్ గారు.